హాయ్ సార్. నమస్తే అండి అందరికీ. మీ పేరు సార్? మాది గుంటూరు జిల్లా తాడికొండ మండలం అండి, లాంగ్ గ్రామం. నేను ఎక్స్ కార్యవర్గ సభ్యుడినండి. పరిపాలన ఎలా చేయాలో గతంలో చంద్రబాబు నాయుడు గారు చూపించారు. అదేవిధంగా ఇప్పుడు రాబోతున్న భవిష్యత్తుకి భావితరాలకి కలయికగా అమరావతిలో మరి 164 మంది ఎమ్మెల్యేలతో శాసనసభ్యులతో కొత్తగా అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ప్రజల తరపు నుంచి బాబు గారికి ధన్యవాదాలు. నా తరపు నుంచి కూడా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు ఒకటే హామీ ఇచ్చారు, రాజధాని ప్రజలైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలైనా సరే కన్నీళ్లు పెట్టడానికి నేను ఒప్పుకోనని బాధ్యతగా ముందుకు నడిచాడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సిద్ధాంతాలతోటి బాబు గారు అడుగుజాడలతోటి ఆయన కూడా ఆశయాలతో కొనియాడాలని చాలా సంకల్పంతో గతంలో ఓడిపోయినా కూడా మళ్ళీ గెలిచి ప్రజల కోసం పనిచేస్తానని ఆయన తొలి వాగ్దానం, తొలి సంతకం ఆయన క్యాబినెట్లోనే పెట్టడం జరిగింది. అదేవిధంగా బడుగు వర్గాలకి అదేవిధంగా ఆశాజ్యోతిగా నిలబడిన పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియపడుతున్నాం. అదేవిధంగా పేదవాళ్ళకి 7 పంటూ 5 సంవత్సరాలు తగలకుండా సంతోషంగా దీవెనగా ఉండాలని సంకల్పంతో ప్రజలు ఓటేసి గెలిపించారు. అదేవిధంగా ఇక్కడ అసెంబ్లీలో జరుగుతున్న చర్చలకు కూడా అందరు మంత్రులతో చర్చించి సంవత్సరానికి ఒకసారి పేద కుటుంబాలకి ఏమి కావాలా చంద్రన్న కానుకే కాకుండా అదేవిధంగా అన్ని కార్యక్రమాలు కూడా చేదోడు బాదోడుగా ఉండి నడిపించాలని ఆయన తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయమే. అదేవిధంగా ఈరోజు ప్రజలు రాజధానిలో ఏం కోరుకుంటున్నారంటే మరి పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే పరిపాలన. మరి హైదరాబాద్ హైటెక్ సిటీ కట్టినప్పుడు కూడా ఈ హైటెక్ సిటీ కొండలో కట్టారు, ఇది ఏం ఉపయోగపడుతుంది? ఆ రోజు గతంలో నవ్విన వాళ్ళే ఈరోజు నాపచేయన్ అయింది. అదేవిధంగా ఈరోజు అమరావతి రాజధాని కూడా ఆ విధంగా డెవలప్మెంట్ అయిద్దని నేనైతే ఆశిస్తున్నాను. నాతో పాటు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, డెవలప్మెంట్ అయింది బాబు గారు వస్తే. 10 సార్లు ముఖ్యమంత్రిగా గెలిస్తేనే ఇదంతా పూర్తిగా సింగపూర్ లాగా తయారైద్దని నా ఆలోచన. సార్, జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటి సార్? జగన్ గారు ఓడిపోవడానికి ఆయన పరిపాలన కూడా బాగానే ఉంది, కానీ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ ఇష్టారాజ్యంగా అధికారం వాళ్ళ చేతిలోనే ఉంది, ప్రభుత్వం అంతా నా చేతుల మీదుగానే ఉందని మాట్లాడుతూనే వాళ్ళు చేసుకున్న పొరపాటు. ఓకే, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.